దుర్గమ్మ దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు సుహాసిని రెడ్డి అన్నారు. కొల్చారం మండలం సంగాయిపేట గ్రామంలో నిర్వహించిన బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట గ్రామంలో దుర్గా భవానీ ఆలయ 13వ వార్షికోత్సవాన్ని దుర్గా భవానీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండుగ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాల ఊరేగింపు శివసత్తుల నృత్యాలతో గ్రామం మారుమోగింది. బోనాల ఊరేగింపు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మహిళా నాయకురాలు సుహాసిని రెడ్డి పాల్గొని ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆగం గౌడ్ అతిథులను శాలువాతో ఘనంగా సత్కరించారు. కొట్టినే కొబ్బరికాయలు అంటున్నాయి, కొట్టినే చిప్పలే రాములు ఆవుల రాజరెడ్డి నామ దేశ శైలజా నామ దేశ ప్రేమల నామ దేశ రామమ్మ నామ దేశ యజనుల గోత్ర నామ దేశ మంగళ రాజరెడ్డి నామ దేశ సులోచన నామ దేశ. గ్రామ అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు, ముఖ్యంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి సంగాయిపేట గ్రామ దుర్గామాత 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతో ప్రశస్తి కలిగిన ఈ దుర్గామాత యొక్క దర్శనం కలిగించి మాకు కూడా జన్మ ధన్యమయ్యే విధంగా మాకు వీరందరి ఆహ్వానం ఉపకరించింది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంగాయిపేట గ్రామం మాత్రమే కాకుండా కొల్చారం మండలం, అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గం మీద మరి ఆ తల్లి చల్లని చూపు ప్రసరించి ఈ నియోజకవర్గము మరి సస్యశ్యామలంగా పాడి పంటలతోటి పైరు పాడి పంటలతోటి చాలా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఇక్కడి యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు ఏర్పడి వారందరూ కూడా జీవితాల్లో స్థిరపడాలని, అదేవిధంగా మంచి వర్షాలు తల్లి దుర్గామాత యొక్క ఆశీస్సులతోటి వారి యొక్క కరుణా కటాక్షలతోటి వర్షాకాలం కొంచెం ఈసారి మరి వర్షాభావం ఏర్పడింది. మరి ఇప్పటికైనా ఇంకా రానున్న రాత్రుల్లో మంచి వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి కరుణతో మంచి వర్షాలు కురిసి మరి చెరువులన్నీ కూడా నిండి మరి పాడి పంటలు బాగా సమృద్ధిగా పండాలని, ఆ రకంగా గ్రామాలన్నీ సస్యశ్యామలని ఆర్థిక పురోగతి సాధించాలని ముఖ్యంగా మన అమ్మని వేడుకుంటున్నాం. అదేవిధంగా మరి జనరంజకంగా ప్రజాపాలన సాగిస్తున్న మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న మరి మంత్రివర్యులందరూ కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నారు కాబట్టి మరి అతి తక్కువ కాలంలోనే మరి ప్రభుత్వానికి చాలా మంచి పేరు ప్రతిష్టలు రావడం జరిగింది. అదేవిధంగా ప్రజల ఆకాంక్షలు, వారి యొక్క ఆశయాలు, వారి కోరికలకు అనుగుణంగా మరి మనము అప్పుడు పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్కటిగా పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ప్రజల మన్ననలు కోరుకుంటున్న మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఆ తల్లి దీవెనలు ఉండాలి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి మరి ఆ తల్లి మనోధైర్యాన్ని, నిబ్బరాన్ని, శక్తిని ప్రసాదించాలని, ఇంకా మంచి మంచి నిర్ణయాలు తీసుకుని ప్రజల జీవితాల్లో వెలుగుతుండేలాగా, వారు ఆర్థికంగా ఇంకా నిలదొక్కునే విధంగా, వారి పేదరికాన్ని రూపుమాపే విధంగా మరి ఇంకా మంచి మంచి కొత్త పథకాలు రాబోతున్నాయి. అవన్నీ అతి శీఘ్రంగా వచ్చి ప్రజలందరి మన్ననలు ఇంకా చూడగలాలని, అదేవిధంగా సాహసోపేత